సుమనా, నువ్వేడిస్తే కన్నీళ్లు ఆస్తి పేపర్ల మీద పడి తడిసిపోతాయి కదా. ఇవి లాయర్ ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్స్ అత్తయ్య. వీటి మీద విశాల్ బాబు గారు మా అక్క సంతకం పెట్టాకనే విలువ వస్తుంది. అయితే ఇప్పుడు పనికిరాని పేపర్లే కదా అవి. రే, తీసుకువెళ్లి చెత్తబుట్టలో పడేస్తావా ఏంటి? మరి తగలబెట్టి టీ వేడి చేసుకోమంటావు మమ్మీ? రే, అంతే కదా మమ్మీ. సుమనకి బిడ్డ పుట్టాక ఆస్తి ఇస్తాము అన్నారు, పుట్టింది. ఇప్పుడు ఆస్తి ఇమ్మంటే విశాల్ ముసలివాడిగా మారిపోయాడు అని వంక పెట్టారు. అది నిజమే అనుకుందాం. పెద్ద మరదలు ఇష్టపడో కష్టపడో నవజీవ జలాన్ని తీసుకుని వచ్చి మొగుడు మీద చిలకరించింది. బాబుగారు అని పలకరించాక ఆస్తి ఇవ్వచ్చు కదా. 11వ రోజు పురిటి స్నానం చేయించాకే ఎందుకిస్తాము అని అన్నారు? ఆలోచించండి. నువ్వు చెప్తుంటే ఇదంతా నయని ప్లానే అనిపిస్తోందిరా. మా అక్క ఏం ప్లాన్ చేసింది అత్తయ్య? తను కవలల్ని కన్నాక పెద్ద పిల్ల తప్పిపోయింది. ఇప్పటికీ దొరకలేదు. రెండో పాప గానవిని విక్రాంత్ నీ దగ్గర ఉంచాడు. 4 నెలలు పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిలా రోదించిన నైని, నువ్వు కూడా ఆ నరకం అనుభవించాలని నీ కూతుర్ని దూరం చేసి ఉండొచ్చేమోనని. అంటే అది మా డౌట్ అంతే. అంతే అంతే. సుమనా, ఇదే నిజం అనుకుని మీ అక్కతో గొడవ పడకు. 100% నిజమత్తయ్యా. ఎందుకంటే మీరన్నట్టు ఆస్తి ఇవ్వడానికి ముహూర్తాలెందుకు? అదే కాదని నా కూతురు బయటెక్కడో తప్పిపోలేదు. నిన్న రాత్రి తనని ఎత్తుకుపోయారు. కరెక్ట్. ఇప్పుడు నీకు ఆ బిడ్డని పక్కన పెట్టుకుని పడుకునే అలవాటే లేదు. అవును సుమనా, ఊయల్లో పడుకున్న పిల్లను చప్పుడు లేకుండా తీసుకెళ్లారు అంటే నయని హస్తం ఉండనే ఉంటుంది. అవును, పాపం మీ అక్కలా నువ్వు కూడా కోటీశ్వర్రాల్లా జీవితాన్ని గడపాలనుకున్నావు. మా అక్కలానా? ఉన్న దాంట్లో సర్దుకుపోయే తనలా నేనెందుకుంటానత్తయ్యా? 3 పూటలు 3 చీరలు కట్టేదాన్ని, మ్యాచింగ్ నగలు పెట్టేదాన్ని. అంటే మినిమం 1 కోటి రూపాయల కారులో తిరిగేదానివా? 5 కోట్లు పెట్టి అమెరికా నుంచి తెప్పించాలనుకున్నాను పెద్దబాబు గారు. ఎన్ని ఆశలున్నా ఏం లాభం? ఆస్తి ఉండాలిగా. అరే, ఆస్తి ఉండాలంటే పాప ఉండాలి కదా మమ్మీ. ఉంటుంది. సాయంత్రం 6 గంటల్లోపు నా బిడ్డ ఇంట్లో ఉండకపోతే మా అక్క సంగతి నేను చూస్తాను. ఇదే మాట మీద ఉండు సుమనా. నువ్వు పదరా. అమ్మో, నువ్వు భయపడకే. నేను పాముని కనడం ఏంటి? నేను కన్నది పిల్లని. నా కూతుర్ని అందరూ చూశారు, కొందరు ఎత్తుకొని ముద్దాడారు. నిన్న రాత్రి పెద్ద పుట్టమ్మ ఎత్తుకెళ్ళిందని చెప్పి చిన్న పాముని చూపించి నా బిడ్డ అదేనంటే నమ్మడానికి నేను పిచ్చిదాన్నా? ఏమో సుమనా, నాకే అర్థం కావడం లేదు. ఇక నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను. 3 పాములు చూసే భాగ్యం కల్పించమని మేం ఏ వరము అడగలేదు గురుగారు. ఎందుకిలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? అయితే ఒక పాము రూపం మార్చుకుని
నైని సుమనలకు మాత్రమే కాకుండా ఈసారి మీ అందరికీ పెద్ద బొట్టెమ్మల భౌతిక రూపంలో కనిపించేలా చేస్తాను. పెద్ద బొట్టమ్మా, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? ఎలా ఆగవే. ఆవిడేమన్నా చుట్టమనుకుంటున్నావా? పావే పావు. ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా చేసావు? నేనేం చేశాను నైని? నా కూతుర్ని ఎత్తుకుపోయావు కదా. నువ్వు ఆ పని చేయడం వల్ల పాపం నైని వదిలిని అనుమానించింది సుమన. అలాంటి ఆలోచన రాని నిన్ను కూడా అన్నది కదరా. ఏంటేంటి? సుమన కడుపులో పెరిగింది నీ బిడ్డ? లేదు, నా బిడ్డ, నా కూతురు. సుమన, నీ బిడ్డ అయినా పెద్ద బుట్టమ్మ బిడ్డ అయినా ఇద్దరూ ఒక్కటే. ఆ పాము పిల్లే నీ బిడ్డ. మళ్ళీ పాంపిల్లంటారండి స్వామి. నా కూతురు పసిపాప, పాంపిల్ల కాదు. సుమనా, ఆవేశపడకు. మన బిడ్డనే ఇక్కడున్నది. పెద్ద బొట్టమ్మా, మన బిడ్డ అని నువ్వు వరుసలు కలపకు. నా కూతుర్ని తీసుకెళ్లే అధికారం నీకెవరిచ్చారు? ఒకరు ఇవ్వడమేంటి సుమనా? మాకు పుట్టబోయే బిడ్డనే నువ్వు కడుపులో మోసావు. అది తెలుసుకోకుండా నోరు జారితే ఇబ్బంది పడతావు. పెద్ద బొట్టమ్మ, మీ బిడ్డైనా సుమన కడుపులో ఎర పెరుగుతుంది చెప్పు. నీ చెల్లెలు ఏ విధంగా గర్భవతయిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమన్నాయిని. అలా అంటే ఇంతమంది మగాళ్ల ముందు ఏం చెప్తుంది సుమన? చిట్టి చెప్పకపోతే పెద్ద బొట్టమ్మ చెప్తుంది. పెద్దావిడ, తనకిలాంటి విషయాల్లో మొహమాటం ఏమీ ఉండదు. తన భర్త విక్రాంత్ బాబుతో సహచర్యం చేయడం వల్ల నెల తప్పిందనుకోవడం కేవలం ప్రచారం. కృష్ణరాయిని నా భర్త నాగయ్య చుట్టాక సుమన గర్భాన్ని చుట్టినప్పుడు విశాలాక్షమ్మవారు గాయత్రీదేవమ్మ అడిగిన మాటను నెరవేర్చడానికి సుమన గర్భవతయింది. చూసావా, నేను నీ భర్తని మాత్రమే, నీ కడుపులో బిడ్డకి తండ్రిని కాదు. చెల్లి, నేను చెప్పానా విక్రాంత్ టెన్షన్ పడుతూ ఉంటాడని? కంగారు కాదు వదినా, చిరాగ్గా ఉంది వాయ్? సుమన చేసిన పనికి. చిట్టి నీ రూమ్ కి తాళం వేసిందనా? రోజు పడుకునేది బయటే కదా. అక్క, విక్రాంత్ బాబు చెప్పేది వేరు. కృష్ణరాయి వల్ల గర్భం దాల్చిన సుమన చివరికి పాము పిల్లని కనాల్సొచ్చిందని బాధపడుతున్నారు. మా చెల్లెలు పెట్టే పోరుకి ఇబ్బంది పడుతున్నారు. ఈ మాత్రానికే వరి అవుతారా ఎవరైనా? అంత ఈజీగా చెప్తున్నావేంటి వదినా? యా, చిట్టి పొట్టలో పాముందని
డెలివరీకి ముందే మనందరికీ చూపించారు కదా గురుగారు. కాదు, అప్పుడు అద్భుతంగా ఆశ్చర్యంగా చూసిన విక్రాంత్ ఇప్పుడు అనుమానంగా చూడడం వల్లనే అవస్థపడుతున్నాడు. విక్రాంత్ బాబు, ఎవరి మీద? మా చెల్లెల మీద అనుమానమా? అలా అని కాదు వదినా, ఇది ఎలా సాధ్యం అవుతుందని. పెద్ద బొట్టమ్మ నాగయ్యలేమో వాళ్ళ బిడ్డ అంటున్నారు. సుమన నా బిడ్డ పాముగా ఉండదని మొండిగా తనని గదిలో పెట్టి లాకేసింది. ఇలా ఎలా జరుగుతుందో, రేపేం జరగబోతుందో అసలు ఏం అర్థం కావడం లేదు. విక్రాంత, ద్రోణాచార్యుడు మట్టి కుండలో పుట్టాడు. భీష్ముడు గంగా గర్భంలో జనించాడు. ఆంజనేయుని చెమటను మింగిన చేప మత్స్యవల్లభుణ్ణి కన్నది. సూర్యుడి వరంతో కర్ణుడు కుంతీదేవి కొడుకయ్యాడు. వీళ్ళెవరి నడుమ భౌతిక సంపర్కం లేదు, కానీ సంభవం జరిగినది. అర్థమైందా విక్రాంత్ బాబు? ఇతిహాసాన్ని, చరిత్రని నమ్మే మనం ఇప్పుడు ఇలా జరిగిందంటే నమ్మకుండా అనుమానించడం అమాయకత్వం. అనవసరం కూడా. గురువుగారు, మీరు చెప్తుంటే నిజమే కదా అనిపిస్తుంది, కానీ సుమనను ఒప్పించలేం కదా. తనకి మీరు కట్టిన పుస్తె కాదు, తను మూట కట్టుకోవాలనే ఆస్తి కావాలి. రేపు తెల్లవారాక ఆ చిన్ని పాము పిల్లగా మారగానే మనిషి రూపం వచ్చింది అని అనకుండా నాకు నోట్లొస్తున్నాయి అని ఆనందంతో అరవకపోతేనే ఆశ్చర్యపోవాలి. పాము పగలు ఖచ్చితంగా పాపగా మారుతుందా? అందులో సందేహమే లేదు. వాటర్ సరిగ్గా తాగితే నువ్వు చేసే శ్రమకి ఖచ్చితంగా చెమటలు పడతాయి. అది సంగతి విన్నావటే. నీళ్ళు ఎక్కువ కలుపుకొని తాగాలి. ఎందులో మందులో అనుకున్నావా మావయ్య? మరి కాదా? వెనకటికెవడో ఫ్రూట్స్ తింటే బలం వస్తుంది అన్నప్పుడు అవే పళ్ళని పులిసిపోయాక మద్యం తయారు చేస్తున్నప్పుడు అది తాగుడు బలమే కదా అన్నాడంట. అలా ఉంది బాబాయ్ గారి బాగోతం. వయసు అయిపోయిందిలే, ఏం చేసుకున్నా ఎవరు అడుగుతారు ఇప్పుడు? నాకేమంత వయసు అవ్వలేదు అల్లుడు. కావాలంటే టెస్టింగ్ చేసుకుందాం రా. ఇప్పుడు నీకు పరీక్షలు అవసరమా పావనమూర్తి? ఏ పరీక్ష అనుకున్నావక్క? మీ ఫిట్నెస్ పరీక్షల సంగతి అటుంచండి. తెల్లారి చాలా సేపు అయింది. సుమ్మిని కేకేస్తే వచ్చి గది తలుపు తెరుస్తుంది కదా. దమ్మోడమ్మ, బొమ్మేం చెప్తుందో విందాం. సుమన ఆలస్యంగా పడుకున్నందువల్ల ఇందాకే లేచింది, రెడీ అయి వస్తుంది. స్వామివారు గుడికి వెళ్ళొస్తానన్నారు. వచ్చాను నయని. నమస్కారం స్వామీజీ. చిట్టి తప్ప అందరూ వచ్చినట్టే. కేకే విక్రాంత్. అక్కర్లేదు. సుమన, రాత్రి గదిలోకి వెళ్ళిన పాము ఏమైందో మనకనవసరం. ఇప్పుడు ఆ గది తలుపు తెరిచి చూస్తే అక్కడ నీ కూతురుండాలి. అవునతయ్య, అప్పుడైతేనే నేను మా అక్కని నమ్ముతాను. ఇప్పుడు గది తలుపును తెరిచి చూస్తే పామే ఉంటుంది తప్ప గదిలో నీ కూతురు ఉండదు అంటావు. అక్కడ ఏం పెడితే అదే ఉంటుంది. సరే వెళ్ళి చూసిరా పో. మీరు వెళ్ళమనగానే ఎందుకు వెళ్ళాలండి? రూమ్లో నుంచి పిల్ల ఏడుపైన వినపడాలి కదా. ఇప్పటి వరకు ఎలాంటి శబ్దం రాలేదంటే నా కూతురు ఇంట్లో లేదు. ఇంకెక్కడుందని? మీ ఆవిడ నా బిడ్డని తీసుకెళ్లి ఎక్కడ పెట్టుంటే అక్కడే ఉంటుంది బావగారు. సుమనా, ఇంకొక్క మాట మాట్లాడొద్దు. అనుమానించడం కూడా
దర్యాప్తు చేయటంలో ఒక భాగమని మీకు తెలుసు కదా బావగారు. కోర్స్. అయితే అనుమానంతో వేధించడం నేరం అని నువ్వు తెలుసుకోవాలి. ఏది పడితే తాగితే బలం రాదే. డాక్టర్ని అడిగి వాడాలి. ఇది ఎవరికి అనుకుంటున్నారు? నీకే కదా, కాదా? నా డెలివరీకి ముందు ఇష్టంగా పాలు తాగేదాన్ని, కానీ ఇప్పుడు పాలని చూస్తేనే చిరాక అనిపిస్తోంది. అయినా నేను పౌడర్ పాలు తాగుతాను. చెప్పండి, మరెవరికి పాలు? ఇంకెవరికి బులిబాబు గారు? పాపకే. అబ్బా, ఏయ్ ఏయ్ ఆపవే, ఆపు. ఏయ్ ఎందుకలా చప్పుడు చేస్తున్నావు? దండోరా పిన్ని. ఏంటి? ముందు చోటు మీద చేయిదివే, వినబడుతుంది. అమ్మా ఇప్పుడు చెప్పు. ఇందు మూలంగా తెలియజేయునది ఏమనగా, అందరూ హడావిడిలో పడ్డం వల్ల అసలు విషయం మర్చిపోయారు. గుర్తుపెట్టుకునే అంశాలు కూడా ఉన్నాయా? మీకు మన పెళ్లి రోజే గుర్తుండదు, ఇంకేం జ్ఞాపకం ఉంటుంది నగ్గారిట? మ్యాటర్ ఏంటో చెప్పు. రేపు మన చిట్టి తల్లుల పుట్టినరోజు వేడుకలు జరిపిస్తున్నామహో. అక్క చెప్తే సరిపోతుంది, ఈ సౌండ్ ఎందుకు? అప్పుడప్పుడు ఇంట్లో శబ్దం చేస్తే భూత ప్రేత పిశాచాలున్నా పారిపోతాయంట చెల్లి. కోర్స్ అత్తయ్య మా ఆయన వెళ్ళరనుకోండి. హే షటప్. ఇట్స్ ఓకే అత్తయ్య. చాలా మంచి మాట చెప్పారు వదినా. గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్ న్యూస్. ఎందులకు చిట్టి మాత? వీళ్ల దగ్గర డబ్బులున్నాయని విచ్చలవిడిగా ఖర్చు చేస్తే అది నాకు సంతోషకరమైన వార్త ఎలా అవుతుంది? నువ్వు మెరుపుకి అరుపుకి రెండిటికి ఒకేలా స్పందిస్తావని తెలుసులే. రేయ్, ముందు చిన్న కోడలి మనసులో మాటను పూర్తిగా చెప్పనివ్వండి. నాకు ఆస్తి ఇవ్వకుండా మీరు సంబరాలు చేసుకోవటానికి వీల్లేదు. ఇంటి పరువుని కోర్టుకి ఏడ్చుకండి. మనం ఏది చెయ్యొద్దంటే ఆ పనే చేస్తానంటుంది బ్రో. అది సుమన నైజం. నిజం తెలియక అలా మాట్లాడుతుంది చిట్టి. ఎద్దులయ్యా మాతా, ఆ పేపర్ని ఇంకా ఎంతసేపని నీ సగం ప్యాట్లో పెట్టుకుంటావు? చెమటికి తడిసి ముద్దైపోదా? టీ ముందువా మాతా? నీ నిక్కర్లో ఉండే ఆత్రాన్ని బయట పెట్టు. అబ్బా, ఎలా అర్థం అవుతుందో ఏంటో, సరిగ్గా చెప్పవే. సీనియర్ సిటిజన్ అవ్వడానికి 6 అడుగుల దూరంలో ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసులే. తీయవయ్యా ఎద్దులయ్యా. అంబా శివశంబా. ఏం సాధించబోతున్నాడే?
ఇది అస్త్రమా? దస్త్రం. తను చదవగలదు, తెలుగే కదా, సమస్య ఏం లేదు. ఇవ్వు. మీరేదో ఫిట్టింగ్ పెట్టారని తను టెన్షన్ పడుతుంది. రే విక్రాంత్, హెల్ప్ చేయరా. చదివి పెడతాను బ్రో. శ్రీ పుండరీనాథం గారి వీరునామా ప్రకారంగా బిడ్డ పుట్టాక ఏ కోడలికైనా ఆస్తిలో సరిసమానంగా వాటా ఇవ్వాలి. అయితే ఆ బిడ్డ సజీవంగా చిరంజీవిగా ఉండాలి. సజీవం అన్నా చిరంజీవిగా ఉండటం అన్నా రెండూ ఒకటే కదా. తేడా ఉందత్తయ్య. మీకు చెప్తే మా చెల్లికి కూడా అర్థం అవుతుంది కాబట్టి క్లుప్తంగా చెప్తాను, వినండి. సజీవం అంటే బిడ్డ బతికే ఉండాలి. మొదటి కాన్పులో సుమన బిడ్డ పొరుట్లోనే కన్ను మూయడం వల్ల ఆస్తి రాలేదు. ఇప్పుడు పుట్టినా బ్రతికే ఉన్నా చిరంజీవి కాలేదు. అర్థం కాలేదు. చిన్న మరదలా, ఆ పాముని పక్కకు తోలేయచ్చు కదా. అన్నయ్య, దయచేసి మీరు పాముగా చూడకండి, పాపగానే చూడండి. ఏయ్, నువ్వు భలే చెప్తావు. అమ్మ కూచి అని దగ్గరికి తీస్తే కండ పీకేస్తుంది. సోనా, గదిలోకైనా తీసుకెళ్ళు. పాముని పట్టుకోమంటారా? నా వల్ల కాదు. పోనీ నువ్వు చెప్పు, వింటుంది. ఏం చెప్పాలి? గదిలోకి వెళ్ళమని చెప్పు చిట్టి. ఇక్కడుంటే అందరికి భయంగా ఉంది. గదిలోకి వెళ్ళు. పసిపాపుగా ఉన్నప్పుడు అభం శుభం తెలియదు కానీ పాముగా మారినప్పుడు మాటలు అర్థమవుతున్నాయి. ఏంటి ఈ చిత్రం? ఏం చేస్తున్నావు సుమనమ్మా? డిస్టర్బ్ చేయకండి బాబాయ్. కనీసం తల కూడా తిప్పకుండా సమాధానం ఇస్తున్నావంటే అంత బిజీగా ఉన్నావా సుమ్మి? ఇప్పుడు రిప్లై లేదు అనంటే చిట్టి ఏకాగ్రతకు భంగం కలగకుండా జాగ్రత్త పడుతుంది అని అర్థం. అంత ఇంపార్టెంట్ పనాది? ఉండొచ్చు బ్రో. ఈవినింగ్ గాయత్రి గానవి పుండరీనాథంలో బర్త్డే ఫంక్షన్ కదా, ఏర్పాట్లు ఎలా చేయాలో రాసుకుంటూ ఉంటుంది. అదే నిజమైతే పిల్లలకు పిన్నిగా సుమననే ఈ ఫంక్షన్ కి ఇన్ఛార్జ్ కమ్ కేర్ టేకర్ చేద్దాం వదినా. వై నాట్ విశాల్, అలాగే చేద్దాం. నీకు సమ్మతమే కదా చెల్లి? నాకిష్టం లేదు. నీ పిల్లల వేడుకలకి నేను గొడ్డు చాకరీ చేయాలా? నీ కూతురుకు కూడా ఫంక్షన్ లోనే పేరు పెట్టాలనుకున్నాం కదా. అందుకే కదా ఏ పేరు పెట్టాలా అని వెతుకుతున్నాను. హో వార్ని, ఇన్ని పుస్తకాలు ల్యాప్టాప్ ముందేసుకుని బిల్డప్ ఇస్తుంటే ఇంకేదో ఘనకార్యం చేయబోతున్నాం అనుకున్నాం కదే. పోజులు కొడుతూ
పేజీల మీద రాసుకునేది పేర్లా? అన్ని పేర్లు ఎందుకు మరదలా, ఒక పేరే కదా పెట్టేది. ఆ పేరు కూడా చాలా స్పెషల్ గా ఉండాలి కదా బావగారు. నాకిష్టం లేదు. మీ పిల్లల వేడుకలకి నేను గొడ్డు చాకరీ చేయాలా? నీ కూతురుకు కూడా ఫంక్షన్లోనే పేరు పెట్టాలనుకున్నాం కదా. అందుకే కదా ఏ పేరు పెట్టాలా అని వెతుకుతున్నాను. హో వార్ని ఇన్ని పుస్తకాలు ల్యాప్టాప్ ముందేసుకుని బిల్డప్ ఇస్తుంటే ఇంకేదో ఘనకార్యం చేయబోతున్నాం అనుకున్నాం కదే. పోజులు కొడుతూ పేజీల మీద రాసుకునేది పేర్లా? అన్ని పేర్లు ఎందుకు మరదలా, ఒక పేరే కదా పెట్టేది. ఆ పేరు కూడా చాలా స్పెషల్ గా ఉండాలి కదా బావగారు. పాపే ప్రత్యేకం, పేరు కోసం పాకులాడడం ఎందుకు? అంటే ఏంటక్క, తను మనిషి కాదు పాము కాబట్టి పాకుతోందని అదే ప్రత్యేకమని ఎగతాళి చేస్తున్నావా? నీకిలా అర్థమైందా? ఓహో, ఇంకో అర్థం కూడా ఉందా? సుమ్మి నోట్లో నోరెందుకు పెడతావు నయని? కూరలుంటాయి. విషపూరితం అని చెప్పకనే చెప్పింది కదా అత్తయ్య. చూసారా, ప్రతి ఒక్కరు నన్ను ఆడిపోసుకుంటున్నారు, అత్తయ్య తప్ప. మరి నేను? మీరు ఏమి అనరు. మిగిలిన వాళ్ళకి నేనంటే ద్వేషం, నాలో విషం ఉందని ప్రచారం చేస్తారు. సుమన, పొరపాటు పడుతున్నావు. నీ బిడ్డ అలా పుట్టడానికి కారణమేంటో తెలుసుకున్నాక ఎవరికి రాగద్వేషాలు ఉండవు. తను పసిపిల్ల, వేరేలా చూడరాదు. కానీ మీరు చూస్తారు. మీ పిల్లల్ని ఒకలా, నా కూతుర్ని ఒకలా. ఏ పిచ్చా నీకు? పగలు పాపలా రాత్రి పాములా కనబడుతున్నా తేడా చూపించకుండా ముగ్గురు పిల్లల పుట్టినరోజు వేడుకల్లో పాపకు కూడా నామకరణం చేయాలనుకున్నారు. నిన్ను పట్టించుకోకపోతే సెలబ్రేషన్స్ లో పాపకి చోటుండేదే కాదు కదా చిట్టి. మీరు కేకులు కోస్తే ఆ తర్వాత తిన్న ఆకులు నేనెత్తేయాలి, అంతేనా మీ వేడుక? అదేంటమ్మా ఎటువంటి ఎటువంటావో? నేను చెప్పానుగా, బుద్ధి తక్కువ ఉన్న వాళ్లతో వాదనొద్దని. ఇప్పుడేమంటావు చెల్లి? పాపకు పేరు పెట్టాలా వద్దా? పేరు పెడతాను, కానీ మీరు చేసే ఫంక్షన్లో ఫ్రీగా నేను నా పాప హాజరయ్యి పేరు పెట్టించుకొని మెక్కమని చెప్పకండి. అమ్మా, దయచేసి మీరేం చెప్పకండి. హాల్లోకి వచ్చి కేక్ కట్ చేస్తే వెంటనే ఓ ముక్క తీసి నోట్లో పెట్టుకోండి. స్పెషల్ గా కేక్ తెప్పిస్తున్నారా ఏంటి మమ్మీ? వాడు అలా అన్నాడు. రే, కేక్ నోట్లో పెట్టుకుంటే నోరు మూసుకొని పడుంటామని వాడు ఉద్దేశం. కాని సుమనా, నువ్వు మాత్రం అస్సలు ఊరుకోవద్దు. నన్నేం చేయమంటారు అత్తయ్య? అప్పనంగా డబ్బులు తీసుకుంటున్నావని ఎవ్వరూ అనుకోరాదంటే నువ్వు చెలరేగిపోవాలి. ఎలా? చిన్న మరదలి ప్రశ్న మమ్మీ. చెప్తాను, శ్రద్ధగా విను. అర్థమైంది అత్తయ్య. మమ్మీ విన్నాడంటావా? మీరు తప్పుకుంటే తీపి ఘనపదార్థాన్ని గైకొని వెళతాను. తీపి ఘనమైన పదార్థమా అంటే ఏంటి? రే, కేక్ రా. ఓ,
అవును మాత. గాయం చేయని ఈ కత్తి బహుముచ్చటగా ఉన్నది. ముద్దు పెట్టుకును. అటులనే తమరే అంటారు కదా పుత్ర. ముద్దుగా ఉందంటే కత్తిని ముద్దు పెట్టుకోమన్నా, నన్ను కాదు. ఇంకా నయం, నా జోలికి రాలేదు. సాయపడమందు ఆ మాత. హే, అక్కర్లేదు. పో. మంచిది. గుడి కట్టిస్తారులే తర్వాత, తీసుకెళ్ళు. అటులనే. గాయత్రి, గానవి, పుండరీనాథం పేర్లున్నాయి. సుమన కూతురి పేర్లేదే. ఇంకా పేరు పెట్టలేదు కదమ్మా. పెట్టకపోతే ఏంటన్నా, డాటర్ ఆఫ్ సుమన అని రాయించాల్సింది. పెద్ద బొట్టమ్మ పేరు కూడా రాయాల్సి వస్తుందని ఆగారేమో. హలో ఫిట్టింగ్ రాజా, గొడవలకి ఇంకా టైం ఉందిలే. ఏయ్, మాకు వేరే పనేం లేదన్నట్టు అంటున్నావేంటి? ఉన్న పనేంటో చెప్పండి చూద్దాం. ఏ హాసు, సంబరంలో ఉండవే, సెగలో కాదు. మీరు కేక్ ఎప్పుడైనా కోసుకొని తినండి. అందరూ ఉన్నారు కాబట్టి పాపకి పేరు పెట్టి వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? రూమ్ లోకి. బయటికి వెళ్లేంత టైం ఉందా? సూర్యాస్తమయం అయితే సర్పాన్ని వెంటేసుకుని సుమన వెళ్ళలేదు కదా. టైం దగ్గర పడుతుందమ్మా. చక్కచక్క కేక్ కోసి అందరికి ముక్కలు కొక్కి మమా అనిపిస్తే ప్రోగ్రామ్ అయిపోయినట్టుగా. సింగింగ్ డాన్సింగ్ ఏమీ లేవా? నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. పాములొస్తే నాదస్వరం ఊదుతూ నాగిని డాన్స్ చేద్దులే. వాటిని గెస్ట్లుగా పిలిచారా ఏంటి? ఏయ్ అమ్మా, ఇప్పుడు ఆ టాపిక్ వదిలేమ్మా. చెల్లి, పిల్లలు అందంగా రెడీ అయ్యారు. వాళ్ళు కేక్ కట్ చేశాక పాపకి పేరు పెడదాం. నా కూతురు పుట్టినరోజు కాదు కదక్కా. మీ పిల్లల వేడుకలో నా దగ్గర డబ్బులు లేవని, ఖర్చు కలిసొస్తుందని ఏదో ముష్టి వేసినట్టు ఇందులోనే నామకరణం జరిపిద్దామన్నారు. సుమనా, నిన్ను నువ్వు తక్కువగా భావించుకోకు. నైని, కేక్ తర్వాత కట్ చేయొచ్చు కానీ ముందు ఆ చెక్ బుక్ ఇవ్వు. ఇదేంటి, కేక్ తినకుండా కత్తి తింటోంది? స్టీల్ నైఫ్ కాదులే అత్తయ్య, ఏం కాదులే. అయినా సరే ఏదైనా అయితే. ఏమీ కాదు చిట్టి మాత, ఉలూచి చేయవలసిన పని చేస్తున్నది. ఎక్కడికి వెళ్తుంది? గదివైపు వెళ్ళింది.
ఇట్స్ ఓకే. వేరే నైఫ్ తీసుకొచ్చి కేక్ కట్ చేద్దాం. ఇదిగో విష్, ఇంకొకటి ఉంది. ఇదిగో. ఏంటో అనుకున్నాం, ఏంటేంటో జరిగిపోతుందని ఊహించేసుకున్నాం. నైని పిల్లల బర్త్డే కోసం చేసే హడావిడి కాస్త రచ్చ అవుతుందని, ఎవరో ఒకరు విషప్రయోగానికి గురై ఆసుపత్రిలో పాలవుతారని చాలా చెప్పుకున్నాం. అది ఇది జరగలేదు. ఇలా కింద కూర్చుని మెల్లిగా షాక్లో నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం అనుకున్నది జరగలేదన్న బాధ లేదురా, అనుకోనిది జరిగిందేంటా అన్న ఆలోచనలో పడిపోయాను. అది కామనే కదా మమ్మీ. అంటే మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తూనే ఉంటుంది. అది వేరే సంగతిరా. సుమన కూతురికి ఉలూచి అని పేరు పెట్టాక పాముగా మారిపోయింది. చీకటి పడింది కాబట్టి అలా అయిందనుకుందాం. కానీ విషపూరితమైన కత్తిని క్యారెట్ తిన్నట్టు తినేసింది. నాకైతే ఏ అప్పడం తిన్నట్టో చిప్స్ నమిలినట్టో అనిపించింది మమ్మీ. కానీ ఆ పిల్లకేం కాలేదు చూసావా?